ఇవో ఈ గేమ్ రియలిస్టిక్ కంప్యూటర్ గేమ్ లానే ఉంటుంది, బట్ కంప్యూటర్ గేమ్ కాదు, మొబైల్ గేమ్ అన్నమాట. సెట్టింగ్స్ చూపించాలంటే సెట్టింగ్స్ కావాలంటే ఇదిగోండి. లాంగ్వేజెస్, గ్రాఫిక్స్, నేను గ్రాఫిక్స్ హై వద్దు పక్కన పెట్టేయండి, కానీ అన్నీ ఉన్నాయి. స్టీరింగ్ కావాలంటే స్టీరింగ్, వాల్యూమ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, అన్నీ ఉన్నాయి. మీకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ స్టార్ట్. నేను ఆల్రెడీ 2-3 రౌండ్స్ వేసి వచ్చాను అనమాట. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ మనం 3rd టైం ఆడుతున్నాం అనమాట. కానీ మీకు వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ మనం ఎక్స్పీరియన్స్ చేశాకనే వీడియో తీస్తే బాగుంటుందేమో అనిపించి ఎక్స్పీరియన్స్ చేసి వీడియో చేస్తున్నాను. ఐఎమ్ సారీ గైస్. ఓకే, లోడింగ్ అవుతుంది. అలా స్టార్ట్ అయిపోయింది గేమ్. చెప్పాను కదా ఆల్రెడీ నేను ఆడాను అన్నమాట ఈ గేమ్ ఆల్రెడీ. దీంట్లో నాకు మనీ లాస్ వచ్చింది, మీరు భరించలేనంత మనీ లాస్ వచ్చింది నాకు. మీరు అస్సలు భరించలేరు. నాకు వచ్చిన మనీ లాస్కి మీరు ఇంకా దేశం కాదు కదా, ఈ ఊళ్ళో కూడా కనపడుతున్నంత లాస్. మనీ అంటే తక్కువ, ల్యాక్స్ క్రోస్ లాస్, అంతా లాసే నాకు. ఈ గేమ్ బాగానే ఆడాను, కానీ లాస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి. కానీ అత్తమ్మ నాన్నలో అందరు వచ్చినట్టు ఎంత వచ్చింది. ఇప్పుడు 23,100 కనబడుతుందా? అప్పట్లో మొత్తం 0 అయిపోయింది అన్నమాట. ఇదంతా ఫార్మింగ్ చేస్తే నేను కష్టపడి రాత్రి పగలు వచ్చిన చేస్తే వచ్చిన డబ్బులు. వెయిట్ గైస్, ఎప్పుడైనా వాటర్లో ట్రక్స్ కానీ ఏమైనా వెళ్తే ఏమవుతుంది? సాధారణంగా మూలిగిపోతుంది. ఇక్కడ చూడండి ఏమవుతుందో చూపిస్తాను. ఎటువైపు నుంచి వెళ్తే బాగుంటుంది? ఇక్కడ మాత్రం దిగకూడదు. ఇక్కడ దిగామనుకోండి గైస్, అమ్మో పోతుంది ట్రక్. ఖచ్చితంగా దాంట్లో వెళ్ళిపోతుంది అనుకుంటా. వెళ్ళనివ్వ. వెళ్ళకు అయ్యి బాబోయ్. గైస్, ఇది గ్లిచెస్ ఎక్కువ అవుతుంది గేమ్. కానీ మీరు 5G, నాది 4G అనమాట, కాబట్టి కొద్దిగా స్లో ఉంటుంది. మీది 5G మొబైల్ అయితే అందరూ కొట్టేద్ది. ఇంకా ఫోన్ హీట్ సంగతి పక్కన పెడితే అందులో గేమ్ వస్తుంది. ఓకే, చూసారు కదా, ఇప్పుడు ఇలా వెళ్తున్నా. ఇప్పుడు ఇలా ఎక్కడికి వెళ్తుందంటే అక్కడికి అన్నమాట. ఈ వాటర్ లాగే వస్తుంటే మనం ఏం చేయలేదు. అలా మనం వెళ్ళిపోతాం, మన చోటుకి మనం రీచ్ అయిపోతాం. నా దగ్గర ఇంకా 2 వెహికల్స్ ఉన్నాయి. వెహికల్ కొందామని ఉంది, బట్ ఏది కొనాలన్నా 35 అలా అడుగుతున్నాడు. నా దగ్గర ఇంతే. మన బడ్జెట్ ఎక్కువ అవ్వదు, తక్కువే. గేమ్స్లో మనం ఎక్కువ మిషన్ చేసా తెచ్చుకోవాలి. పంట వచ్చింది. అవును, నాటకుండా పంటలు వచ్చిందమ్మా. అదో డౌట్ అందరికీ వస్తుంది. పంట నాటకుండా ఎట్లా వచ్చినట్టుంది? మరి అటువైపు పంట. నా దగ్గర 2 పంటలు వాళ్ళు ఇచ్చింది, గేమ్ వాళ్ళు ఇచ్చింది.
సారీ గాయ్స్, గేమ్ వాళ్ళు ఇచ్చింది 2 పంటలు, అందులో ఒకటేమో ఇక్కడే ఉంది. ఇప్పుడు 5-6 అయిందంటే మార్నింగ్ 5-6 మార్నింగ్ అయితే మనం మీకు ఇప్పుడు అదిగోండి నా సెకండ్ బండి. అవును, ఇది ఎక్కడ? సీడ్స్ ట్రక్, సీడ్స్ ఎక్కడ ఉందంటే మనమే అడిసాం. ఓకే, ఇప్పుడు మనం వెళ్తాం ఎక్కడికో తెలుసా? అదిగో 5:54 అయింది కదా, మార్నింగ్ అయిపోతుంది. మార్నింగ్ ఇదిగో ఇది చిన్నది అనమాట, ఇది పెరగాలి. ఈ ఎండ గడ్డి తీసి మళ్ళీ నాటాలి. ఇప్పుడు ఈ వర్క్ అంతా నేను ఎవరికి ఇస్తాను చెప్పనా? ఇప్పుడు నేను వేరే ట్రక్కి చేంజ్ అయిపోతాను, దీన్ని చేంజ్ అవుతాను. ఇదేంటంటే అయ్య బాబాయ్, ఇది ఆ సీడ్స్ అన్నీ తీసి మన కలెక్టింగ్ ఇస్తుంది. దానికి ముందు మనం దీని ఫ్రంట్ ఒకటి పెట్టాలి, అది మర్చిపోయి వెళ్ళిపోతున్నాను. దాని ముందు దీని ఫ్రంట్ ఒకటి పెట్టాలి, అది పెట్టి అప్పుడు ఇది మొత్తం గ్లిచెస్ అయిపోద్ది. ఎందుకంటే నాది 4G ఫోన్ అనమాట, 4G కాదు కానీ 5G ఎక్స్ట్రా మంచిది అయితే ఫోను నీకు ఉంటుంది. అది అనుకుంటుంది ఇత్తేస్తున్నాను. అది మనం ఫ్లవర్స్ ఏం పండించలేదు, వీట్ కదా, ఇదే బెస్ట్, ఇది కావాలి మనకి. వచ్చింది కదా, ఇప్పుడు మనం తిరగేయాల్సిందే అంతే, బ్రేక్ వేయాలి లేకపోతే వెళ్ళిపోద్ది ఇంకా అలాగే. అంటే దీంట్లో నేను ఏం చేశానంటే గ్రాఫిక్స్ హైలో పెట్టకూడదు, నేను లో కానీ మీడియం అంతే, దానికి మించి పెడితే మీరు చూసుకోండి ఇంకా అంతే, నా పని అయిపోద్ది అంతే. ఆర్కేజీ అని గేమ్ గురించి చెప్తాడు కదా యాడ్, ఆ గీలో అయిపోతాడు అంతే. వచ్చా అంతే, నీకు వచ్చింది కొద్దిగా ఫ్రంట్కి అంతే వచ్చా. ఇక్కడ ఇదిగో ఇక్కడ వస్తుందా, దీన్ని కొట్టే అనుకో ఇది కిందకి వెళ్తుంది, అప్పుడు ఆటో కొట్టేస్తే దానికి అదే వెళ్ళిపోద్ది. అప్పుడు మనం వెళ్ళి ట్రక్ తెచ్చుకోవాలి. సరే, ఇది తెచ్చుకొని రివర్స్ తిప్పి మనకి ఎక్కడ చూసినా లాభం కనపడద్దు అంతే, మనకెక్కడ లాభం ఉండదు. అది ఆడవాడు ఎత్తుకెళ్ళిపోతాడు నాలంటూ అంతే, తప్పదు మరి. లంకాద్వీప అద్భుత నిలయం ఇది. స్పీడ్ అదే చెప్పాను కదా గైస్ మీకు, నా గేమ్ గురించి అయిపోద్దంతే అలాగా. ఇప్పుడు దీన్ని అటాచ్ చేసుకుని నేను ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు అది ఆటో మోడ్లో పెట్టాం కదా, దాని పక్కకెళ్ళి పెట్టడం లేకపోతే అటాచ్ చేసి ఉంచడం చేసాం అనుకో, అది అయిపోయాక ఆగిపోద్ది. అప్పుడు మొత్తం కనెక్ట్ చేసుకోవాలి నేను, లేదంటే దాని పక్కనే ఉండి అలా వేసుకుని మళ్ళీ వెళ్ళి డ్రాప్ చేసి రావాలి. ఇది ఎందుకంటే ఇది అంత పెద్దది కాదు, చిన్నది ఇది. అవును, నాదో డౌట్, నేను అటుకది ఇచ్చాను, ఇటు వచ్చాడేంటి? అవును, రివర్స్ కాదు ఫ్రంట్ కదా, నేను అటు ఇటు వచ్చాడేంటి?
నేను అడిచాను కదా రే రే. హలో బ్రో 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 రే 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 ఒక్క నిమిషం దీన్ని తీసి పడేస్తాను. అంతే అంతే వచ్చి నువ్వు వచ్చి నీకు చెప్తాను. నేను వచ్చి తొందరగా వెళ్ళాలి. తొందరగా రివర్స్ గైస్. నేను ఒక్క సీడ్స్ వేయడం గురించి చూపిస్తాను. మిగతా అన్నీ అటాచ్ అవ్వట్లేదు ఏంటి అంటే దీన్ని కాదు. షెట్ మ్యా దాన్నా చచ్చాను ఇప్పుడు. దానిగా దీన్నే కాదు దానిగా దీన్ని అనుకుంటా. సీడ్స్ తీసి సీడ్స్ చేసేది ఇదేనా కాదు. చెప్పానా మీకు చెప్పానా. ఇది కాదు ఇది దీన్ని. ఇప్పుడు సీడ్స్ వదిలేసాం. దాన్ని అటాచ్ చేసుకోవాలి మళ్ళీ. ఇది ఒక అంట నాకు. ఇదేమో స్లో. గైస్ మీకు ప్రతిరోజు నచ్చిన రోజు ఏవైనా ఉంటాయి. ఎదుగో ఆగిపోయింది అంటే ఫుల్ అయిపోయింది. నేను స్టార్టింగ్లో ఏంటిది ఆగిపోయిందని చెప్పి కంగారు పడేవాడిని. ఎందుకంటే స్టార్టింగ్ కదా నాకు తెలియదు ఎందుకు ఆగిపోయిందా అని డౌట్ వచ్చేది నాకు. ఇప్పుడు ఇది ఎక్కాక మళ్ళీ ఆగిపోయి వెళ్ళిపోద్దా. నేను మళ్ళీ ఒక రౌండ్ పూర్తి చేసుకుని రెండో రౌండ్ రావాలి. రెండు సేమ్ పెట్రోల్ వద్దు మళ్ళీ. నేను పెద్దది కొనుక్కోవాలి. ఇది పెద్దది కొనుక్కోవాలి. నా దగ్గర అంత మనీ లేదు, లేకపోతే కొనేసుకుంది నేను. అదిగో నిన్నెందా. ఇప్పుడు మళ్ళీ అటులా వెళ్ళి ఇటులా రావాలని వెళ్ళి ఇటులా రావాలని. ఇప్పుడు నేను అలా వచ్చాను, అలాగే తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ గడ్డి ఎక్కడి నుంచి వచ్చిందో కానీ పచ్చ గడ్డి వచ్చింది. ఆ సీడ్స్ కలెక్షన్ మిషన్లో ఇది కూడా పెట్టేసాను. గడ్డి వస్తే బాగుంటుంది కానీ రాదు. వీటికి రాదు, ఇది వేరే దానికి వస్తుంది. బాబాయ్ నువ్వు పగిపోండవే దాన్ని ఇంకెంతగా ఉంటున్నారా నేను ఇంకా హార్న్ వేసాక ట్రక్ హార్న్ వస్తుంది ఏంటి ట్రాక్టర్ కనుక్కుంటున్నా. వీళ్ళు చాలా బాగా గేమ్ డిజైన్ చేసి ట్రక్ హార్న్ కూడా దీనికి వేస్తారంటే ఆలోచించండి ఎంత బాగా గేమ్ డిజైన్ చేశారు. ఈ మనుషులకి క్లాప్స్ కొట్టి ఆడుకోవడానికి లేదు అన్నట్టు చేస్తారు. ఒక్క చిరాకు సరిపోదంటే మళ్ళీ ఇదొక్కటి. ఇప్పుడు రోడ్డు మీద నుంచి నేను అలా ఇంకో దానికి వెళ్ళిపోతాను అన్నమాట. నేను అలా వెళ్తున్నా మీకు కూడా చెప్తే షెట్ ఇది వేరే వాళ్ళది కాబట్టి మనకి అలాట్మెంట్ ఉన్నదన్నమాట. షెట్ ఆగు. ఇది వేరే వాళ్ళ ల్యాండ్, మనం కొనుక్కోవాలి కానీ నా దగ్గర అంత డబ్బు లేదు. డబ్బు కాదు, అది కాయిన్స్ జరుగుతుంది. ఆ కాయిన్స్ ఉన్నాయి నా దగ్గర లేవు. ద కాయిన్స్ నాట్ విత్ మీ. ద కాయిన్స్ మేబీ ఇన్ ఫ్యూచర్ ఐ కలెక్ట్ ఇన్ ఫ్యూచర్. చెప్పలేం, ఫ్యూచర్లో కలెక్ట్ చేస్తాను అంతే. ఎలా వస్తే కూడా తెలియదు నాకు. అంత దారుణంగా ఆడుతున్నాను నేను. ఎలాగా వస్తాయో తెలియని వాడిని నేను. ఇప్పుడు ఇది ఉన్నా ఇలా ఎక్కుతాను. వెనకాలది ఎలా పడుతుందో తెలీదు మనకి. ఇలా అలా సౌండ్ వస్తుందా అక్కడ ఆగిపోవాలంటే.
అంతే అయిపోయి ఎంత వచ్చింది బాబు, అంతే పెరగదు ఇంకా. నేను తెచ్చేదేమో 10 కేజీలు అలా తెస్తాను. ఒక టిన్ను నిండా తెస్తే బాబాయ్ ఈ గేమ్ ఈరోజు అయినట్టే. ఓకే గైస్, that's it for today. Thanks for watching. I see you in the next one.